హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం దీపం 2 పథకం పేరుతో ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమల్లో భాగంగా 2024 ఇయర్లో దీపావళి పండుగ సందర్భంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించారు. అర్హులైన కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి 3 సిలిండర్లు అందిస్తున్నారు. అయితే లబ్ధిదారులే ఫస్ట్ గ్యాస్ బుక్ చేసుకొని డెలివరీ సమయంలో అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సిలిండర్ డెలివరీ అయిన తర్వాత 1-2 రోజుల్లోనే లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ డబ్బులు అనేది జమ చేస్తుంది. దీపం 2 పథకం కింద 2024 డిసెంబర్ నెలలో ఫస్ట్ ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రారంభించారు. 2025 మార్చి 31వ తేదీ వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. అలాగే 2025 ఏప్రిల్ నుంచి 2025 జూలై 31 వరకు రెండో విడత గ్యాస్ సిలిండర్ను అందించారు. ఇక మూడో విడత గ్యాస్ సిలిండర్లను 2025 ఆగస్టు నుంచి నవంబర్ వరకు పంపిణీ చేస్తున్నారు. సిలిండర్ తీసుకునేటప్పుడు గ్యాస్ అమౌంట్ అకౌంట్లో పడడం లేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారుగా 126,000 మంది లబ్ధిదారులకు అమౌంట్ అనేది పడాల్సి ఉందని లెక్కలు చెప్తున్నాయి. సుమారుగా 18,80,00,000 రూపాయలు గ్యాస్ డబ్బులు అనేవి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ కావాల్సి ఉందని సమాచారం. మరోవైపు అర్హుల అందరికీ గ్యాస్ సిలిండర్ రాయితీ అమౌంట్ అనేది అకౌంట్లో జమ అయ్యేలా చూస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ రాయితీ అమౌంట్ అనేది అకౌంట్లో జమ కాకపోతే లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన పని లేదు. దీనిపై అధికారులకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. అలాగే సమీపంలో ఉన్న గ్రామవార్డు సచివాలయం లేదా ఎంపీడీఓ ఆఫీస్ అలాగే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసే వీలుంటుంది. అలాగే స్క్రీన్పై చూపిస్తున్నటువంటి నెంబర్కి కూడా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఒకవేళ గ్యాస్ ఈకేవైసీ ప్రాబ్లం ఉంటే సంబంధిత ఏజెన్సీని కలవాలని అధికారులు అయితే సూచించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.